సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది, బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వరకే, ఆ టైం పీరియడ్ వరకే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. అది దివి నమ్మిద్దా? ధనుష్ కనిపించకుండా వెళ్ళిపోతున్నారా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఫేమ్ బయటికి రాగానే మనకన్నా ఎక్కువ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఇలా చేస్తారు అన్నమాట. నువ్వేంటి షాప్కి వెళ్ళి కొంటున్నావు, నువ్వు షాప్కి వెళ్ళొద్దు, మేమున్నా మేము తీసుకొస్తాం. నువ్వేంటి ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వేంటి ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి జనాల్లో కనిపించేస్తున్నావు, నువ్వేంటి ఫోటో ఇచ్చేస్తున్నావు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు. నథింగ్. ఆ టైం వరకే అది. అప్పుడే ఫ్రెష్గా మనం టీవీలో కనిపించి బయటకు వస్తాం కదా, ఆ 50 days 100 days చాలా హైప్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నా, ఈవెంట్స్ చేయడానికి ఎవరో ఒకరు ఇష్టపడి ఉంటే, ఎవరో ఒకరు అప్పుడు చూసి నచ్చి ఉంటే కదా. బట్ ఏదైతే హైప్ క్రియేట్ అవుతుందో దాని చుట్టూ ఒక పర్సన్ చుట్టూ, అది ఆ టెంపరీ వరకే, అప్పటి వరకే. 1 year అనుకుంటా, 1 year 1 2 స్టార్ట్ అయ్యే వరకు అంతే. నెక్స్ట్ అంటే నేను ఇది గమనించా, ఎందుకంటే నా ప్రీవియస్ సీజన్లో ఫాలోవర్స్ ఉంటారు, దాని తర్వాత మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. నేను 40K ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యా, బయటకు వచ్చేసరికి 395K, మెల్లగా 500, మెల్లగా 1 million. ఇట్ వాస్ వెరీ స్లో ప్రాసెస్. కానీ అదంతా మెల్లగా అవుతున్న కొద్దీ ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుందన్నమాట. దాని తర్వాత పాతోళ్ళు అలాగే యాక్టర్స్ కూడా అంతే. ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ వరకే మన దాని తర్వాత యూ షుడ్ ఆల్సో అంటే రియాలిటీలో బతకాలి ధనుష్. ఇట్స్ రియాలిటీ. అండ్ బిగ్ బాస్ ఇస్ జస్ట్ అ షో, అందరికి తెలియడానికి. అందరికి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం చేసుకోవాలి. మనం కష్టపడుతూ ఉండాలి, ఏది ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. కానీ అందరూ దివిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటారు కదా, పెళ్ళి ఎప్పుడు ఇంతకి? ఎందుకు బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒక రిలేషన్లోకి పోలేదు? నాకు అంటే చాలా మంది ఫ్రెండ్స్ డేటింగ్ థాట్స్, లేకపోతే కలుద్దాము, బయటికి వెళ్దాము, ఇవన్నీ కొంతమంది కనెక్ట్ అవుతాం, కొంతమందికి అవ్వము. అప్పుడప్పుడు కలుస్తాము, కాఫీకి వెళ్తాము. నాకు ఎందుకో అంత వైబ్ కొట్టలేదు ధనుష్ ఎప్పుడు. అంత రీచ్ అంటే పెళ్లి చేసుకునే అంత కిక్ యాస్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదు. దాని తర్వాత ఒకళ్ళు నచ్చారు అంటే అవతలోళ్ళు ఎలా అంటే మనల్ని తక్కువ చేసి చూపించారనుకో, వాళ్ళు సెక్యూర్ అంటే దే విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద రిలేషన్షిప్. నువ్వు ఇది బాగాలేదు, నువ్వు దద్ది, నీకు బుర్రలేదు అని మనల్ని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట. అలాంటి ఆ ప్రాసెస్లో డేట్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 2-3 కలిసినప్పుడు, 2-3 వీళ్ళని ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. అంటే మనలో ఫ్లాస్ ఉంటాయి, మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది మనల్ని తక్కువ చేస్తారు, ఎందుకు మనం ఇన్సెక్యూర్ అయిపోతాము. అప్పుడు మనకి వాళ్ళు తప్ప, అమ్మో వీడికి చాలా బుర్ర ఉంది, వీడికి చాలా బ్రెయిన్ ఉంది, వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇలా అనుకునేలాగా మన మైండ్లో మనకు తెలియకుండా మనమే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము. అలా ఇంకొంతమంది కంఫర్ట్ లేకుండా పొసెసివ్ చేసేసి, కాంప్లికేట్ చేసేసి, వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడదు, ఎక్కడికి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూస్తున్న వాటిలో ఫ్రీడమ్ ఇచ్చి, అర్థం చేసుకొని, ఒక కంఫర్ట్ లెవెల్ ఇచ్చి, నువ్వు గొప్ప, నువ్వు ఎంత డిసిప్లిన్, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, లేకపోతే నేను నీతో పాటు హెల్ప్ చేస్తాను, మన ఇద్దరం కలిసి చేద్దాము, నువ్వు ఇంత డబ్బులు పెట్టు, నేను ఇంత డబ్బులు పెడతాను, కలిసి ఫైనాన్షియల్గా కానీ కలిసి బతుకుదాం అనుకునే వాళ్ళు నేను చూడలేదు దాన్ని. అందరు చాలా సెల్ఫిష్గా ఉన్నారు. నీకేంటి, నాకేంటి, నీకైదా అయితే నాకిదే, నువ్వు ఈరోజు బయటకు వెళ్తావా అయితే నేను అక్కడికి వెళ్తా, నువ్వు అక్కడికి వెళ్తా అయితే నేను ఇక్కడికి వెళ్తా, దానికి నువ్వు డబ్బులు కట్టే, అలా ఉన్నారు. యూ కాంట్ హెల్ప్ ఇట్. కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని అన్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కొంతమంది. నాకెవరు దొరకలేదు ధనుష్. క్వాలిటీస్ ఇప్పుడు చెప్పావు కాబట్టి దొరుకుతారు ఎవరు. కానీ ఒక ప్రేమించిన అబ్బాయి మన కళ్ళ ముందు ఇదైపోతే, చనిపోతే, ఆ టైంలో ఎలా తీసుకున్నావు? అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది. ఓకే, నీకు తెలుసు కదా, మచిలీపట్నంలో ఆ రోజు నువ్వే ఉండి. సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది నాకు.
ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ధనుష్. నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు. వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని. వాడు నన్ను బజ్జీ అని అంటే మా వాడు నన్ను బుజ్జి అని పిలిస్తే ఇడు బజ్జీ అని పిలిచేవాడు. మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది. రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బామ్మర్ది అంటే నేను వాడిని బామ్మర్ది అంటా అబ్బాయిలా బిహేవ్ చేస్తా. నేను వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని. అరే ఏంట్రా, అరే ఏం చేస్తున్నావురా అని. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ ప్రాసెస్ లో. అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. వీడు నేను క్లోజ్ అయ్యాము. వాడు పాపం చాలా అమాయకుడు, కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు. అలాంటి ఒక పర్సన్ డెత్ ని నా కళ్ళ ముందు చూసాను. దాన్ని నేను మర్చిపోలేను. నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి, అమ్మో ఇలా ఏమీ చేయకుండా చచ్చిపోకూడదు, నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏం చేయకుండా మాత్రం నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి 3-4 అమ్మాయిలు పైనకి పెట్టరు. అవి పెడితే నేను అనుకున్నా వీడిని ఏడిపిద్దాము, వీళ్ళు నిద్ర లేస్తాడు కదా, అరే నువ్వు అమ్మాయిని మాట్లాడని అన్నావు, 2-3 అమ్మాయిలు నీకు ఇలాగా అవి పెట్టారా అని చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్. వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళనే చెయ్యి అసలు ఎప్పుడు వదల్లా. ఈ 10 days ఆ ప్రాసెస్ లో ఏ రోజు చెయ్యి వదలలేదు. నాకు అతనంటే చాలా రెస్పెక్ట్. ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ. వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి, చుడిదార్లే వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, కాల్దండం పెట్టుకోవాలి. నేను ఇవన్నీ ఫాలో అయ్యా ధనుష్ అతని పైన ప్రేమతో. వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా. అసలు ఆ తమ్ముడు ఎవరు, నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి. ఆ ఫ్రెండ్ అయిపోయాడు. అతని డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ పైకి వచ్చే వాళ్ళు కాదు, పైన ఐటీయూలో పెట్టారు. వాళ్ళందరూ కింద సెల్లార్లో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేసేసారు. నేను పైకి వెళ్ళేదాన్ని, చూసేదాన్ని, వచ్చేదాన్ని. బాగున్నాడు ఆంటీ, బాగున్నాడు అంకుల్, రే బాగున్నాడు రా, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని. వీళ్ళెవరికి ధైర్యం వచ్చేది కాదు పైకి వెళ్ళి చూడడానికి. నేనే వెళ్ళి పైకి వెళ్ళి చూసి మధ్యదారులు మెట్లుండేవి, మెట్ల పైన కూర్చొని ఏడ్చేసేదాన్ని. ఇంకెవరికి చెప్పుకుంటా, ఎవరికి చెప్పుకోలేం కదా. ఆ మధ్యలో ఏడ్చేసేదాన్ని. నాకు చాలా బాధ వేసేది. నేను అనుకున్నా వీడు లేస్తాడు అని, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు. వీళ్ళందరూ ఏంట్రా బాబు నా పైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు, నాకే ధైర్యం లేదు, వీళ్ళందరూ నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు, నేను అసలు స్ట్రాంగే కాదు, వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు. ఓకే వాళ్ళ చెల్లి వస్తుంది యుఎస్ నుంచి, వెయిట్ చేద్దామని. ఇలా డెడ్ బాడీ ఉండేది ఇంట్లోకి, నాట్ అలౌడ్, పెళ్ళవకుండా కోడలు. అరే నాకు పునుగులు కావాలి, అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని. 5 days నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉండేదాన్ని. 5th day ఎప్పుడైతే తను బాడీ తీసుకెళ్ళిపోయారో వర్స్ట్ అవుట్ అయిపోయాది అనుష్. నా వల్ల కాలేదు అసలు. పెళ్ళి ఇలా చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో నా ముందే ఉన్నాడు కదా, పోతే పోయాడు, నా ముందే ఉన్నాడు, తెలుస్తుంది వాడు ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే అదే మా లైఫ్ లో ట్విస్ట్. నా లైఫ్ లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్. అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నేను యాక్టింగ్లో స్టాండ్అవుట్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, అందరికీ నేను తెలియాలి, ఏదో చేయాలి, నేను బుక్ అయినా రాయాలి, లేకపోతే యాక్టర్ అవ్వాలి, లీడ్ అవ్వాలి, నా కోరిక నేను తీర్చుకోవాలి, ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ కేమ్, వి బోత్ లైక్ ఈచ్ అదర్. మేమిద్దరం మాట్లాడుకోము, కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. తనకి 2 పిల్లలు, తను హ్యాపీగా పెళ్ళైపోయింది, 2 పిల్లలు, హ్యాపీగా ఉన్నాడు, మంచి వైఫ్, హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి. నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక. అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ నేనంటే ఇష్టం. అవ్వలేదు అంతే, మన రాసి పెట్టలేదు.
కానీ ఇండస్ట్రీలో అందరూ అనుకునేది మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు. అట్లా చిరంజీవి గారు ఒకనొక టైంలో బాగా సపోర్ట్ ఇచ్చారు, స్టిల్ ఇప్పటికీ. అవును అవును. ఆ సపోర్ట్ ఎలా అనిపించింది? సో చిరంజీవి గారు ఈజ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్. బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో, ఎంతైతే జనాలు అనుకున్నారో, దానికి ఈక్వల్ గా సార్ ఒక్కరోజు రాగానే అలా వెళ్ళిందన్నమాట. సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు, సార్ మూవీలో కీ రోల్ ఇచ్చారు. ఆ కీ రోల్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి. ఓ దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, షీఈ్ అ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు. అండ్ చిరంజీవి గారు ఈజ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికి, ఎందుకు ఇస్తారు అవార్డులు, అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే, అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్, అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికే అవార్డ్స్ రావు. హీస్ అమేజింగ్ ధనుష్, హీస్ అ వెరీ గుడ్ సపోర్ట్. నాగ్ సార్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళుండి, స్టార్టింగ్ నుంచి అంతే సపోర్ట్ నుండి అలా ఉండి ఇంకా బాగుండేది. నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు, సడన్ గా జరిగింది, బిగ్ బాస్ తర్వాత అయ్యింది, లేట్ అయింది, బట్ స్టిల్ ఓకే. సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది హరీష్ శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దీపికి అని చెప్పేసి, మంచి ఫ్రెండ్ అని కూడా విన్నా, నిజమేనా? హరీష్ శంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే, నేను రాబర్ట్ రిచర్డ్సన్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి. అప్పటికి నేను మహర్షి చేశాను. నాకు ఎవరో పరిచయం చేశారన్నమాట, వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి, వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి. సో ఆ ప్రాసెస్లో ఈయన ఒక ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ కలవడానికి వచ్చారు. హ్యాపీలీ, లక్కీలీ నేను మెయిన్ ఆస్కార్ విన్నింగ్ 3 ఆస్కర్స్ వచ్చాయి ఆయనకి, రాబర్ట్ రిచర్డ్సన్ అని, ఏవియేటర్, హ్యూగో, జేఎఫ్కే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ఇప్పుడు ఈక్వలైజర్, అన్ని అంటే ఈక్వలైజర్ 3, ఈ మూవీస్కి ఆయన కెమెరామెన్. ఆయన కలవడానికి వచ్చారు వీళ్ళందరికీ ఓకేనా నాట్ ఓకేనా చెప్పాల్సినది నా చేతిలో ఉందన్నమాట. ఓకే వీళ్ళని కలవచ్చు, ఓకే వీళ్ళని కలవకూడదని. సో ఆ టైంలో దే రిక్వెస్టెడ్ మీ, హరీష్ శంకర్ గారు కానీ, బోస్ గారు కానీ, చోటాకే గారు కానీ, మన సెంధిల్ గారు కానీ, చాలా మంది వచ్చారు ధనుష్. అప్పుడు 10-15 మెంబర్స్. నేను నథింగ్, నేను యాక్టర్, చిన్నపాటి యాక్టర్ని. వీళ్ళందరూ వచ్చి కలవాలంటే అసలు ఎలా ఉంటుంది, ఆ డిసిషన్ నా చేతిలో ఉంది. అప్పుడు హరీష్ శంకర్ గారు సెట్కి పిలిచారు, ఎలాగైనా హెడ్ సెట్కి తీసుకురండి అని. అండ్ సెట్కి వెళ్తే ఈయన తీసుకొని నన్ను ఎంత రెస్పెక్ట్గా చూసుకున్నారంటే హరీష్ శంకర్ గారు, ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సెట్కి తీసుకెళ్ళినందుకు చాలా బాగా చూసుకున్నారు హరీష్ శంకర్ గారు, బోస్ గారు కెమెరామెన్. అండ్ ఆ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక బైట్ కావాలని, హరీష్ గారు నాకు ఒక బైట్ కావాలి అని, దాని తర్వాత ఏటీఎంలో ఆపర్చునిటీ ఇచ్చి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక ఈ సినిమాకి టాక్స్ అవుతున్నాయి. సో ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్. Even before my career started, Harish Garu has always been there, and he's like a mentor, he's like a very good friend. And especially Harish Garu, he's a bold man. ఆయన ఎవరితో భయపడరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా, ఇప్పుడు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా, నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఎవరైనా, ఇలా ఏం లేదు. ఎవరేమనుకున్నా ఎవరేమనుకోపోయినా ఈజ్ లైక్ అ మెంటర్. ఎప్పటి నుంచో ఉన్నారు మన లైఫ్ లో. సో హీస్ దేర్, హీస్ ఆల్వేస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎందుకు ఆపర్చునిటీ ఉండాల్సింది? నేనైతే అడిగాను. అంటే యాక్చువల్లీ నాకు రోల్ ఇవ్వకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే బాగుండేది. బట్ ఇంకా అవుతుంది కదా షూట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సినిమాకి లుక్ టెస్ట్ అయింది నాకు, రవితేజ గారి సినిమాకి. సూపర్ లీడ్ రోల్ కాదు, గుడ్ రోల్. ఓకే, ఏదన్నా క్యారెక్టర్స్ వస్తే మంచి క్యారెక్టర్ చేయడానికి రెడీ, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి. అంటే బేసిక్లీ ఈ సినిమాకి అయితే ఎస్పెషలీ రవితేజ గారి పక్కన నాకు లాస్ట్ టైం ఒక ఆపర్చునిటీ వచ్చింది ధనుష్, హీరోయిన్ గా. నైట్ అమ్మాయిని మార్చేశారు. ఎందుకు అలా యాక్టర్స్ మారిపోతూ ఉంటారు కదా, ఇప్పుడు డైరెక్టర్స్ డెసిషన్. నేను రవితేజ గారి పక్కన ఎప్పుడైతే నాకు మూవీ వచ్చిందో, నేను చాలా ఎమోషనల్ ధనుష్. నేను
ఆ రోజు నైట్ బెడ్ మీద పడుకొని ఏడుస్తూ నా స్పీచ్ రాసుకున్నా. నేను మామూలుగా మైక్ పట్టుకోగానే ఇలా అయిపోతుంది, మనుకుతుంది చెయ్యి. అలాంటిది నేను ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని స్పీచే రాసేసుకున్నా. అలాంటిది 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయి నన్ను అన్నారు, రవితేజ గారి పక్కన 4వ అమ్మాయి అయినా ఓకే నేను. అండ్ అంటే దానివల్ల నా కెరియర్ బిల్డ్ అవుతుంది కదా. అనుకోకుండా జరగలేదు. దాని తర్వాత అనుకున్నాను రవితేజ గారితో వచ్చింది కాబట్టి లీడ్గా ఒకటి చేస్తే బాగుంటుందని. ఈ సినిమా కూడా హరిశంకర్ గారు అనుకుంటే, హరిశంకర్ గారు నువ్వు ఇది చెయ్యంటే నేను చేసేస్తాను, వద్దు అంటే చెయ్యను. నాకు సార్ అంటే అంత రెస్పెక్ట్, నాకు హరీష్ గారు అంటే చాలా రెస్పెక్ట్. అలా కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో నేను చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు, నా లైఫ్లో ఉన్న వాళ్ళు. అలాగా ఈ సినిమాలో సార్ చేయమంటే ఖచ్చితంగా ఏదన్నా చేసేస్తాను. ఇలాగే కావాలి అలాగే కావాలని ఏం లేదు. నా కళ్యాణ్ కృష్ణ గారు అంటే కూడా అంతే రెస్పెక్ట్. నా కళ్యాణ్ కృష్ణ గారు అయితే పిలిచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన సినిమాలో, లంబసింగి సినిమాలో. వాళ్ళు అనుకొని ఉంటారు కదా ఈ అమ్మాయికి ఆపర్చునిటీ రావాలి అని. అలా కొంతమంది అనుకొని ఇలాంటి రోల్ అయితే బాగుంటుందని అనుకొని ఇస్తే బాగుంటుంది. నేనేం చేయగలను ధనుష్, నా చేతిలో ఏముంది? పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరిక ఎవరికి ఉండదు? నాకు ఉంది కోరిక, నేను పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలి, నేను చెయ్యాలి అని. మా పేరెంట్స్ ఇప్పటికీ ప్రౌడ్, ఇంకా ప్రౌడ్ చేయాలి అని. అది అవుతే అయ్యింది, అవ్వకపోతే నా చేతిలో ఏముంది? దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. చెయ్యను ఇలాగే ఉంటానంటే ఏం రాదు. అప్పుడు ఇంట్లో కూర్చోవాలి, మా మమ్మీ డాడీ పైన డిపెండ్ అవ్వాలి. అలా ఎన్ని రోజులు?